హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, 10th పాస్ అయినటువంటి వారు అప్లై చేసుకునే విధంగా 405 పోస్టులతో ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించిన చాలా మంచి నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఒక్కటే రాత పరీక్ష ఉంటుందండి, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు అన్అకాడమీ కౌన్సిలింగ్ సెషన్ని ఫ్రీగా బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా ఈజీ అండి. దీని ద్వారా బెస్ట్ ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ చేత మీ యొక్క కెరియర్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఫ్రీ లెవెల్ టెస్ట్ రాయడం ద్వారా ఇండియాలో ఉన్నటువంటి టాప్ కంపెనీస్ లైక్ స్విగ్గీ, కీకా, జియోమీ లాంటి 800+ కంపెనీస్లో మీరు ఇంటర్వ్యూస్ అయితే పొందవచ్చు. రీసెంట్గా మనకి ఇండియాలోనే లార్జెస్ట్ సాస్ సిరీస్ ఏ ఫండింగ్ కూడా మనకి ఇక్కడ చేయడం జరిగింది. అండ్ మీరు దీని ద్వారా ఈ కంపెనీలో జాబ్ పొందేటువంటి ఆపర్చునిటీ కూడా మీకు రావడం జరుగుతుంది. అలాగే వీటితో పాటు ఇగ్నియోల్, లోమోస్ ఎంటర్ప్రైజెస్, కోడ్ యంగ్ లాంటి కంపెనీస్లో ఇప్పటివరకు 100+ జాబ్ ఆఫర్స్ని అయితే రీలెవెల్ వారు డెలివర్ చేయడం జరిగింది. అండ్ 1500+ జాబ్ ఆఫర్స్ అయితే రీలెవెల్ ద్వారా ఇప్పటివరకు డెలివరీ అయితే అయ్యాయి. మీరు ఆ పర్టికులర్ క్యాండిడేట్స్కి సంబంధించిన డీటెయిల్స్ చూడాలి అనుకుంటే ట్విట్టర్ హ్యాండిల్ని ఒకసారి చెక్ చేసుకోవచ్చు రీలెవెల్కి సంబంధించి. సో ఇందులో చాలామంది ఈ రీలెవెల్ ప్లాట్ఫామ్ ద్వారా టాప్ మోస్ట్ కంపెనీస్లో జాబ్స్కి అయితే సెలెక్ట్ కావడం జరిగింది. అలాగే రీసెంట్గా రీలెవెల్ వారు బిజినెస్ డెవలప్మెంట్ కోర్స్కి సంబంధించి హిందీలో లాంచ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్కి మీరు ఎంఎస్ ఎగ్జిక్యూటివ్ అయినట్లయితే మీ యొక్క నెక్స్ట్ కెరియర్ స్టెప్ వచ్చేసి బిజినెస్ అనలిస్ట్ అండి. అలాగే మీరు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ నుంచి బిజినెస్ రిలేటెడ్ జాబ్స్ లైక్ ఆపరేషన్స్, డిజిటల్ మార్కెటింగ్ వైపు మీరు స్విచ్ కూడా అవ్వచ్చు. మీకున్నటువంటి బిజీ షెడ్యూల్లో ఒక 15 minutes టైం కనుక అలాట్ చేసినట్లయితే ఒక ఫ్రీ రీలెవెల్ కన్సల్టేషన్ కాల్ మీరు బుక్ చేసుకున్నట్లయితే మీకున్నటువంటి కెరియర్కి సంబంధించిన కంప్లీట్ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. సో డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉన్నాయి. ఆ లింక్ ద్వారా ఇప్పుడే మీరు ఒక కౌన్సిలింగ్ అపాయింట్మెంట్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకునే విధంగా కోల్ ఇండియా నుంచి 405 పోస్టులతో మైనింగ్ సిర్దార్, అలాగే సర్వేయర్ T&S గ్రేడ్ బికి సంబంధించినటువంటి పోస్టుల యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో మనకి మైనింగ్ సిర్దార్ కింద 374 పోస్టులు, సర్వేయర్ T&S కింద 31 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 405 పోస్టులతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అలాగే మనకి ఇక్కడ బ్యాక్లాగ్ వేకెన్సీస్కి సంబంధించి ఎస్టీ క్యాండిడేట్స్కి 6 వేకెన్సీస్ కూడా వారికి కేటాయించడం జరిగింది. సో కోల్ ఇండియా లిమిటెడ్ నుంచి రిలీజ్ అయినటువంటి ఈ పర్మనెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవడానికి అఫీషియల్ డేట్స్ వచ్చేసి December 1 నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. December 22 లోపు మీరు అఫీషియల్ కోల్ ఇండియాకి సంబంధించిన వెబ్సైట్లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. ఒకే ఒక సింగిల్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుందండి. అందులో మీకు గనక మంచి మార్కులు వచ్చినట్లయితే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుందని రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో మెన్షన్ చేశారు. ఎటువంటి ఇంటర్వ్యూ కానీ ఎటువంటి స్కిల్ టెస్ట్ కానీ మీకు పెట్టరు. ఓన్లీ సింగిల్ స్టేజ్ రిటన్ ఎగ్జామినేషన్ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి కంప్యూటర్ బేస్డ్ రిటన్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందో ఫర్దర్గా మీకు అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ ఇస్తారు. అండ్ రిజల్ట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, అడ్మిట్ కార్డ్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత దీనికి సంబంధించి ఎవరికైతే అడ్మిట్ కార్డ్స్ వస్తాయో వారికి కంప్యూటర్ బేస్డ్ రిటన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఆ తర్వాత అందులో మంచి మార్క్స్ వచ్చి దీనికి సంబంధించి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ అయితే ఇస్తారు. సో దీనికి సంబంధించి 90 minutes డ్యూరేషన్లో మీకు ఎగ్జామినేషన్ అయితే పెడతారు. ఇందులో మనకి సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి అని చెప్పేసి 2 sections అయితే ఉంటాయి. సో ఇందులో మనకి చూసుకున్నట్లయితే సెక్షన్ ఏ నుంచి టెక్నికల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తాయి. 70 multiple choice క్వశ్చన్స్ అయితే ఇస్తారు. సెక్షన్ బి నుంచి జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, రీజనింగ్, వర్బల్ అండ్ మెంటల్ ఎబిలిటీ, క్వాంటిటీ యాప్టిట్యూడ్ నుంచి 30 క్వశ్చన్స్ అయితే వస్తాయి. టోటల్గా మనకి 100 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 100 క్వశ్చన్స్ మీరు 90 minutesలో, అది కూడా కంప్యూటర్లో రాయాల్సినటువంటి ఎగ్జామినేషన్ ఇది. అలాగే దీనికి సంబంధించి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు అని చెప్పేసి మనకి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగిందండి. సో మీరు ఒక క్వశ్చన్ కరెక్ట్గా ఆన్సర్ చేస్తే 1 మార్క్ అయితే వస్తుందని మెన్షన్ చేశారు. అదే మీరు ఏదైనా రాంగ్గా ఆన్సర్ చేసినట్లయితే ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి
ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మనకి కండక్ట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి సిబిటి ఎగ్జామినేషన్ రాయడానికి టెస్ట్ సిటీస్ వచ్చేసి ఆల్ ఇండియా వైడ్గా ఉంటాయి. మనకి హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ లాంటి సెంటర్స్ని ఎగ్జామినేషన్ సెంటర్స్గా అయితే ఇస్తారు. సో మన సొంత రాష్ట్రంలోనే దీనికి సంబంధించినటువంటి రిటెన్ ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. మనకి కండక్ట్ చేసేటువంటి ఈ యొక్క మైనింగ్ సిద్ధార్ అలాగే సర్వేయర్ T&S గ్రేడ్ బి అనేటువంటి పోస్టులకి సంబంధించి మ్యాక్సిమం మార్క్స్ 100 మార్క్స్ అనుకుంటే కేటగిరీ వైజ్గా ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫైయింగ్ మార్క్స్ అని చెప్పేసి కూడా ఇక్కడైతే ఇచ్చారు. UREWSకి అయితే 50 మార్క్స్ రావాలి. SC ST ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ OBC క్యాండిడేట్స్కి 40 మార్క్స్ అయితే ఈ పర్టికులర్ మైనింగ్ సిద్ధార్ అనేటువంటి పోస్టులకి రావాల్సి ఉంటుంది. అండ్ సర్వేయర్ అండ్ T&Sకి సంబంధించినటువంటి పోస్టులు కూడా సేమ్ ఇలాగే 50 and 40 మార్క్స్ అనేవి క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. మీకు జాబ్ రావాలంటే క్వాలిఫైయింగే కాదు, మెరిట్ కూడా ఉండాలి. సో 100కి మీకు మంచి మెరిట్ వస్తే మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసేటువంటి క్యాండిడేట్స్ ఏదో ఒక పోస్ట్కి మాత్రమే అప్లికేషన్స్ పెట్టుకోవాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఏ క్యాండిడేట్ కెన్ అప్లై ఓన్లీ ఫర్ సింగిల్ పోస్ట్ అగైన్స్ట్ దిస్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఐదర్ మైనింగ్ సిద్ధార్ కానీ లేదా సర్వేయర్ అనేటువంటి పోస్టులలో మీరు ఆ 2 పోస్టులు ఏదో ఒక పోస్ట్ని మీరు సెలెక్ట్ చేసుకొని అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది తప్ప 2 పోస్టులకైతే అప్లై చేసుకోవడానికి కుదరదు అని చెప్పేసి ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. ఈ పోస్టులకి సంబంధించినటువంటి మినిమం క్వాలిఫికేషన్స్ ఏంటనేది కూడా ఇవ్వడం జరిగింది. సో మైనింగ్ సిద్ధార్ ఇన్ టెక్నికల్ అండ్ సూపర్వైజరీ గ్రేడ్ సికి సంబంధించినటువంటి పోస్టులకి చూసుకుంటే 10th క్లాస్ మెట్రికులేషన్ పాస్ అయినటువంటి వారు అప్లై చేసుకోవచ్చండి. సో దీనితో పాటు వ్యాలిడ్ మైనింగ్ సిద్ధార్ సర్టిఫికేట్ అయితే మీరు కలిగి ఉండాలి. అలాగే వ్యాలిడ్ గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అలాగే వ్యాలిడ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అయితే మీరు కలిగి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఒకవేళ పైన మెన్షన్ చేసినటువంటి సర్టిఫికేట్స్ మీకు లేకపోతే అని చెప్పేసి మరొక క్వాలిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మెట్రికులేషన్ పాస్ అయినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. దీనితో పాటు డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. అలాగే వ్యాలిడ్ ఓవర్మెన్స్ సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి. అలాగే వ్యాలిడ్ గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్, వ్యాలిడ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ మీరు కలిగి ఉన్నట్లయితే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇంకా సర్వేయర్ టెక్నికల్ అండ్ సూపర్వైజర్కి సంబంధించినటువంటి పోస్టులకి సంబంధించి కూడా 10th క్లాస్ పాస్ అయ్యి సర్వేయర్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కనుక మీరు కలిగి ఉంటే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. లేదా డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ మైనింగ్లో కనుక మీరు చేసి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. లేదా సర్వేయర్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది మీరు కలిగి ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ మనకి నార్థన్ కోల్డ్ ఫీల్డ్స్ లిమిటెడ్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. మధ్యప్రదేశ్ అలాగే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఈ కోల్ ఫీల్డ్స్లో పనిచేయడానికి సంబంధించి మనకి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకునే విధంగా రెగ్యులర్ బేసిస్ కింద ఈ 405 పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ని అఫీషియల్గా కోల్ ఇండియా నుంచి మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 30 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. సో ఇక్కడ SC ST క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. OBCస్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. SC STస్కి 35 years, OBCస్కి 33 years ఉన్నా కూడా మీరు ఏజ్ రిలాక్సేషన్ కలుపుకొని అప్లికేషన్స్ అయితే పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా అప్లికేషన్ ఫీ వచ్చేసి 1180 రూపాయల ఫీ అయితే పే చేయాలి. అది ఎవరు అంటే UR, OBC నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వారు, EWS క్యాండిడేట్స్ 1180 రూపాయల ఫీ అయితే పే చేయాలి. అదే SC ST PWD ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అయితే ఎటువంటి ఎగ్జామినేషన్ పే చేయాల్సినటువంటి అవసరం లేదు, నిల్ అని చెప్పేసి ఇచ్చారు. వారు ఫ్రీగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎవరైనా ఎగ్జామినేషన్ హాల్లో ఎవరైనా గిల్టీగా ఫౌండ్ చేసినట్లయితే వారిని డిబార్ చేయడం జరుగుతుందని, డిస్క్వాలిఫై చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా ఇచ్చారు. సో ఈ విధంగా మనకి కోల్ ఇండియా లిమిటెడ్ నుంచి చాలా మంచి నోటిఫికేషన్ నేషనల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ నుంచి రిలీజ్ చేయడం జరిగిందండి. సో చాలా మంచి రిక్రూట్మెంట్ ఇది. 10th పాస్ అయ్యే పర్టికులర్ సర్టిఫికేట్స్ ఉంటే ఖచ్చితంగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. December 1st నుంచి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.